వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి సబ్జెక్ట్ నిన్న ముఖ్యంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినరు. సో ఆ బడ్జెట్ కూడా ఈసారి 2,91,191 కోట్లను కేటాయించారు. మరి అన్నిటికంటే తక్కువగా ఆరోగ్య శాఖ, ఏ రాష్ట్రానికైనా ముందుగా వ్యవసాయం, విద్య, వైద్యం ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఆరోగ్య శాఖకు చాలా తక్కువ ఇచ్చారు. అసలు తెలంగాణ బడ్జెట్ ఏమి ఇచ్చారు, ఎవరికి కూడా ఏం అర్థం కాలేదు అన్నట్టుగా చాలామంది ఉద్యమకారులు అయితేనేమి, లేకపోతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా ఏం బడ్జెట్ అయ్యాది అన్నట్టే మాట్లాడారు మొత్తానికి. సో ముఖ్యంగా బడ్జెట్ మీద ఎందుకు సాటిస్ఫైడ్గా లేరు. సో 2 లక్షల కోట్లే అవసరం ఉన్న దగ్గర ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా కొద్దిగా అమౌంట్ కూడా పెట్టినట్టున్నారు. మళ్ళా అసలు డబ్బులే లేవంటున్నారు. మరి వీటన్నిటి కూడా ఎట్లా కేటాయిస్తారు? రకరకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు విఠల్ గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో నిన్న బడ్జెట్ చూసినాక కూడా బాగున్నారా సార్ మీరు? అంటే ఇప్పుడు బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడి కాదు. బడ్జెట్ అంటే మన కుటుంబంలో ఇప్పుడు మన నాన్న, మన కుటుంబ పెద్ద నెల నెల జీతం ఎంత వస్తుంది, ఆ జీతాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత సేవింగ్ చేసుకోవాలి, పిల్లలకి చదువుకి, పిల్లల వైద్యానికి, కుటుంబ పోషణకి కూడు గూడు గుడ్డ అంటాం. అదే ఒక రాష్ట్రం మొత్తానికి ఈ 4 కోట్ల ప్రజలు కట్టే పన్నులు ఎంత, ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, రెవెన్యూ రాబడులు ఎంత, అప్పులు ఎంత, వడ్డీలు ఎంత, మిగులు ఎంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, నేనేం ఆర్థిక శాస్త్రవేత్తను కాదు, జనం భాషలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 2,90,000 కోట్లు, అంటే దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లు కనుక 100 రూపాయలుగా తీసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 35 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకి, పెన్షన్లకే పోతుంది. ఇంకొక 35 రూపాయలు కేసీఆర్ గారు గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, వడ్డీలు, కిస్తీలు, ఈఎంఐలకు పోతుంది. అంటే 100 రూపాయల్లో 35 రూపాయలు జీతాలకి, పెన్షన్లకు పోతే 35 రూపాయలు అప్పులు, వడ్డీలకు పోతుంది. అంటే 70 రూపాయలు దానికే పోతే ఇక మిగిలింది ఎంత? 100 రూపాయలు 70 రూపాయలు పోతే మిగిలింది 30 రూపాయలు. ఈ 30 రూపాయలతో ప్రభుత్వం పాలన చేయాలి, సంక్షేమ పథకాలకు ఇవ్వాలి, అభివృద్ధి పెట్టాలి, విద్య, వైద్యం, ఉపాధి, అన్ని రకాలు. సానియా మీర్జా బాగా ఆడితే డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళడానికి ఆయన ఒక్కసారి వెళ్ళొస్తే 2 కోట్లు 3 కోట్లు అయితే, అంటే ఈ 30%లోనే ఈ షో అంతా నడపాలి, ప్రజలు నడపాలి. మరి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉండాలి అనే దానికి చూస్తే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 3.5 కోట్ల ప్రజలు, మానవ వనరులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నాయి. ఈ మానవ వనరుల అవసరాలు, ఈ సహజ వనరులు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సంపదని సృష్టించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఫస్ట్ కూడు, తర్వాత గూడు, తర్వాత బట్ట అంటాం. ఇప్పటికీ కూడా సరైన పౌష్టికాహారం లేక చాలామంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో. కూడు తర్వాత గూడు. మాకు ఇల్లు లేవని చెప్పి 1 కోటి మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లికేషన్ల కోసం 20 లక్షల మంది, 30 లక్షల మంది అప్లై చేస్తున్నారు. మాకు ఇప్పటికీ రేషన్ కార్డు కావాలి అని అడుగుతున్నారు. రేషన్ కార్డు ఎవరు అడుగుతారు? పూరెస్ట్ ఆఫ్ ది పూర్. మాకు బయట బియ్యం కొనుక్కోలేము, బయట కందిపప్పు కొనుక్కోలేము, బయట నూనె కొనుక్కోలేము అని రేషన్ కార్డు అడుగుతారు. అంటే ఇక్కడ పేదరికం ఉంది, కూడు లేదు, సరైన గూడు లేదు, విద్య, వైద్యం. ఇప్పుడు కూడు గూడు తర్వాత మన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు. ఇవాళ రిక్షా కార్మికుడు కొడుకైనా, వాచ్మ్యాన్ కొడుకైనా వాడికి వచ్చే 100 రూపాయల్లో పిల్లలకి చదువు, ఆరోగ్యం మీదనే ఖర్చు పెడతారు. మరి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 3 లక్షల కోట్లలో ఇవాళ మన ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 3% నుంచి 4% వరకే. అభివృద్ధి చెందుతున్న భారతదేశము, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న 150 కోట్ల లాంటి ఇంత పెద్ద దేశంలో కనీసం 8% నేషనల్ హెల్త్ మిషన్ ఒక కండిషన్ పెట్టింది. మీరు ప్రజల నుంచి కట్టిన డబ్బులలో వాళ్ళ ఆరోగ్యానికి కనీసం 8% ఖర్చు పెట్టాలనేది రూల్. దాన్ని వైలేట్ చేసి ఇవాళ తెలంగాణ 29 రాష్ట్రాల్లో అత్యంత తక్కువ వైద్యానికి ఖర్చు పెట్టింది 3 నుంచి 4% వరకే. ఇది సిగ్గుచేటు. గతంలో ధనిక రాష్ట్రము, బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ, రత్నాల తెలంగాణ అని చెప్పి 1 కోటి రత్నాల వీర తెలంగాణని
కోటి సార్లు ఆగం చేసిన ఈ బద్మాష్ గాళ్ళు ఆయనది కచరా పాలన నియంత పాలన అని చెప్పి వీళ్ళు ప్రజాపాలనలోకి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు విద్యకి ఖర్చు పెడతాము, వైద్యానికి ఖర్చు పెడతామన్నారు. వైద్యానికి ఎందుకు మీరు 8% ఖర్చు పెట్టలేదు? కనీసం 8% పెట్టడం అనేది ఇవాళ నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర చిన్న చిన్న రాష్ట్రాలు పెడుతున్నాయి. సార్ మళ్ళీ ఆరోగ్యశ్రీకి 10 లక్షలు అన్నారు. ఇప్పుడు ఏవో కొత్త రోగాల్ని కూడా దీంట్లో అమరుస్తామని చెప్పి ఉన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఎట్లా సరిపోతాయి సార్? మరి అంటే ఉట్టి పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అయిపోతాయి. ఇప్పుడు మా కొత్తగూడెంలో చిన్నప్పుడు ఏదైనా పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటోళ్ళం. అక్కడ సింగరేణి హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మాకు సౌకర్యాలు ఉండేవి. మధ్యతరగతి కుటుంబం చెందిన మేమే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక సింగరేణి హాస్పిటల్కి పోయేటోళ్ళం. కూనవరము, చింతూరు, వాజేడు, వెంకటాపురం, భద్రాచలంలో ఎవరికైనా ఇబ్బంది అయితే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, 300 కిలోమీటర్లు డిస్టిక్. ఈరోజు 33 జిల్లాలలో ఎన్ని జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గ ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని మండల ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని పెరిగినాయి. ఇవాళ సాయి చందు లాంటి అబ్బాయి సింగర్ కూడా అక్కడ లోకల్లో హాస్పిటల్ లేకపోవడం వల్ల గుండెపోటు వచ్చినప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చే లోపు చనిపోయిండు. ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ గారు యశోద హాస్పిటల్ని ప్రమోట్ చేసిండు వాళ్ళ బంధువులు అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఓపెనింగ్కి ఆయన పోవడమే కాకుండా క్యాబినెట్ మొత్తం తీసుకుపోయాడు. మెడికోవర్ ఆసుపత్రిని ప్రమోట్ చేస్తున్నాడు బ్రాండ్ అంబాసిడర్గా. మరి ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. గాంధీ దవాఖానాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము, నిమ్స్కి బడ్జెట్ అవసరము, ప్రతి జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అవసరము, ప్రతి నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రి అవసరం. 3 లక్షల కోట్ల డబ్బులు మేము మీకు ఇస్తే మీరు మా వైద్యానికి హాస్పిటల్ ఎందుకు ఇవ్వరు? హాస్పిటల్లో డాక్టర్ ఉంటే నర్సు ఉండడు, నర్సు ఉంటే డాక్టర్ ఉండరు, ఇద్దరు ఉంటే ఏఎన్ఎం ఉండరు, ఏఎన్ఎం ఉంటే సూది ఉండరు, సూది ఉంటే ఇంజక్షన్ మందు ఉండరు. ఈ రెండు ఉన్న చోట ఎంఆర్ఐ కానీ, ఎక్స్రేలు కానీ, ఈ సిటీ స్కాన్ కానీ కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఉస్మానియా హాస్పిటల్లో కూడా వాటి రిపేర్కి డబ్బులు లేక ఆగిపోయినాయి. అంటే ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల వైద్యం పట్ల మీకు కేవలం 3% కన్సర్న్ ఉంది. మీకు ఓట్లు మాత్రం 90% కావాలి. ఓట్లు అందరికీ కావాలి. ఓట్లు అప్పుడు ప్రజలే దేవుళ్ళు, వంగి వంగి దండాలు పెడతారు. అదేవిధంగా విద్య, ఇవాళ భారతదేశం మొత్తంలో విద్యారంగానికి ప్రపంచం మొత్తంలోనే అత్యధిక యంగెస్ట్ జనాభా ఉన్న దేశం భారతదేశం. భారతదేశ మానవ వనరులు 18 to 40 లోపు యూత్ ఎక్కువగా ఉన్నది ప్రపంచంలో మన దగ్గరే. వేరే దేశాల్లో ముసలోళ్ళు ఉన్నారు. ఈ మానవ వనరులే ప్రపంచానికి అవసరం అని చెప్పి విదేశాల నుంచి ప్రపంచం అంతా పోతున్నారు. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారి మనవడు, రేవంత్ రెడ్డి గారి కూతురు, కేసీఆర్ గారి మనవడు, కేసీఆర్ గారి కొడుకు కూతురు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోలే కదా. ఓక్రూడ్జ్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లు చదువుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, భూస్వాములు, ఆసాములు. మరి అలా పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవసరం కదా. మరి అలా విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఒక రీసెర్చ్ చేసి కొఠారి కమిషన్ అని ఏర్పాటు చేసింది. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం కనీసం 15% నుంచి 20% పెట్టాలి అని పెట్టింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 7% మాత్రమే. దేశ సగటు 15%. ఇవాళ ఢిల్లీ లాంటి రాష్ట్రం 70,000 కోట్ల ఆదాయంలో 25% బడ్జెట్ పెట్టింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూరు, కేరళ మనకన్నా చిన్న చిన్న రాష్ట్రాలు కూడా 20%, 25% పెడుతున్నారు. ధనిక రాష్ట్రము వజ్రాల తెలంగాణ, బంగారు తెలంగాణ మూసీ నది సుందరీకరణకి 150,000 కోట్లు పెడుతున్నారు. మూసీ నదికి మేకప్ వేస్తారట, మూసీ నదికి సుందరీకరణ చేస్తారు. నదికి మేకప్ ఎట్లేస్తారు, నదికి కాటుకు ఎట్లా పెడతారు, బ్యూటిఫికేషన్ ఎవరు చేస్తారు, ఈ మేకప్ మ్యాన్లను లండన్ నుంచి తీసుకొస్తారా, ఈ టీం అంతా తెలియదు కదా. ఆమ్రపాలి గారు, రేవంత్ రెడ్డి గారు థేమ్స్ నది చూసి ఎట్లెట్లా అందాలు తీర్చిదిద్దాలని పెట్టారు. మీరు మూసీ నదికే 150,000 కోట్లు పెడితే మా పిల్లల చదువుకి, మా పిల్లల ఆరోగ్యానికి, మా పిల్లల ఉపాధికి మీరు పెట్టాలి కదా. అంటే దీన్ని బట్టి పాలకులకి సోయి లేదని అర్థమవుతుంది. వైద్య రంగానికి నిర్లక్ష్యము 3%, విద్యారంగానికి నిర్లక్ష్యము. ఇవాళ స్కూల్స్లలో టాయిలెట్ సౌకర్యం లేదు, టాయిలెట్లు క్లీన్ చేసేటోళ్ళు లేరు. అమ్మాయిలు చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇవాళ 100 మంది పిల్లలు తీసుకుంటే హైయెస్ట్ డ్రాప్ అవుట్స్ ఉన్నది 22% మన తెలంగాణలోనే. సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వాలు. ఆ 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు స్కూల్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉన్నప్పటికి కూడా అక్కడ సౌకర్యాలు లేక పేదరికం వల్ల డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. 17 నుంచి 18 సంవత్సరాల వయసున్న పేద పిల్లలు 70% డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అమ్మాయిలు 26% డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దీన్ని బట్టి పేద పిల్లలు చదువుకోవడం ప్రభుత్వాలకు ఇష్టం లేదు. పేద పిల్లలు చదువుకుంటే వాళ్ళు విద్యా, వైద్యం, ఉపాధిలో తెలివి వస్తారు, వాళ్ళు సమర్థంగా అవుతారు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచించద్దు, ప్రశ్నించద్దు, కేవలం ఓటు వేసే కూలీలుగా ఉండాలి.
సార్ ఇంకోటి ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మన ఊరు మనబడి గురించి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదు, నాట్ ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళతో సహా. మరి ఆ పథకాన్ని ఏం చేసినట్టు, ఆ మన ఊరు మనబడిలో ఉన్నటువంటి నిధులు ఎటుపోయినాయి, సో ఎన్ని స్కూల్స్ మరమ్మతులు చేసే దాని పట్ల ఎవరు కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఇలా రోడ్డు లేని ఊర్లో కూడా బార్ షాపులు ఉన్నాయి, బీర్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి, మొబైల్లో కూడా వీళ్ళు పెట్టడానికి చూస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసింది, చైనా బజార్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించే విధానం పెడుతున్నారు. ఒకవైపు మాటలు పేద ప్రజల సంక్షేమము, పేద ప్రజల అభివృద్ధి అంటారు రాజ్యాంగం ప్రకారం, కానీ ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చే డబ్బులకి ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఈ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా ఈ రాజకీయ నాయకులకు డబ్బులు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయరు. ఈ యశోద, అపోలో, లేకపోతే మెడికోవరు ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు ఇస్తారు కదా. ఎడ్యుకేషన్ మాఫియా, స్కూల్స్ మాఫియా, కాలేజ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, హాస్పిటల్ మాఫియా, ఈ మాఫియా చేతిలో ఈ రాజకీయ నాయకులు బానిసలు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాలించట్లే, ఈ మాఫియా పాలిస్తుంది. మరి ఎందుకు మీరు ప్రభుత్వ స్కూల్స్ పెట్టరు? మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామన్నారు. మరి 500 కోట్లతో ఒక ఇంటర్నేషనల్ స్కూలే కరెక్ట్ పెట్టలేము, 100 కోట్లతో. మరి 500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతారు? మీరు పెట్టిన 21,000 కోట్ల రూపాయల డబ్బులతో 70%, 80% టీచర్లకి శాలరీస్కి, స్టాఫ్ శాలరీస్కే పోతుంది. ఇవాళ స్కూళ్ళల్లో పాములు ఉన్నాయి, స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నాయి, గురుకుల హాస్టళ్లలో పిల్లలు చచ్చిపోతున్నారు, డెంగ్యూ జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు. అంటే విద్య వైద్యానికి నిర్లక్ష్యం చేసింది ఈ బడ్జెట్. ఇవాళ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులతో వచ్చిన ప్రభుత్వము, నిరుద్యోగుల త్యాగాలతోటి, తెలంగాణ విద్యార్థుల పోరాటాలతోటే కేసీఆర్ గద్దె దిగిపోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు? ఈ బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు? మొన్న విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే లేదు మీరు తొందరపడకండి, ఇది మెగా డిఎస్సి, మేము జాబ్ క్యాలెండర్ పెడుతున్నాం, మొత్తం ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పెడతాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు వాళ్ళు. ఇది ప్రకటించింది, ఇది అభయహస్తం కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అని పెట్టి సరూర్ నగర్ స్టేడియంలో లక్షల మంది నిరుద్యోగుల మధ్య ప్రకటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సరూర్ నగర్ మన చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి ఛాయ్ తాగిండు, క్రాస్ రోడ్లో బిర్యానీ తిన్నాడు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామన్నారు. గ్రూప్ 1 జాబులు ఎప్పుడు ఫిల్ చేస్తారు? గ్రూప్ 2 జాబులు ఎప్పుడు ఫిల్ చేస్తారు? గ్రూప్ 3 ఎప్పుడు ఫిల్ చేస్తారు? గ్రూప్ 4 ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిల్ చేస్తారు? సింగరేణి ఉద్యోగాలు ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఆర్టీసీ ఉద్యోగాలు ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఇవి అన్నిటికి కూడా క్యాలెండర్ ప్రకటించారు డేట్లతో సహా. ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. మరి మీ బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు పెట్టలేదు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ 5 ఏళ్ల దాకా నిరుద్యోగులతో పని లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంతా అమ్మడం, కొనడం. వాళ్ళంతా అధికార పార్టీ కోటేస్తారు కదా, గుర్రాలు, బర్రెలు, జంతువులు కొన్నట్టు వాళ్ళకి ఆ ధీమా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా హైదరాబాద్ సుందరీకరణ. వాళ్ళు ఏం చేస్తారట అంటే లండన్ మించి హైదరాబాద్ తయారు చేస్తారు. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఇగో ఇట్లా మీరు చూడండి, ఎలివేటెడ్ కారిడార్లు, డబుల్ డక్కర్ కారిడార్ నిర్మాణాలకు సంబంధించి బడ్జెట్లో 10,000 కోట్లు ఖర్చు పెడతారట. దానిలో 500 కోట్లు వీటికి ఖర్చు పెడతారట. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోవాల్సిన వాడు ఎవడు మెట్రో లేక ఆగిపోవట్లే కదా. ఎయిర్పోర్ట్కు పోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు. ఎక్కువ చాలా తక్కువ సార్. మెట్రో అవసరమే. ఎప్పుడు అవసరం అంటే ఫస్ట్ ఎంఎంటీఎస్ రైలు అవసరం, పేద ప్రజలకి ఎంఎంటీఎస్ రైలు అవసరం. మెట్రో రైలు కూడా అవసరమే, కానీ అది మన ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరం. ఇలా ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎవడన్నా వాడు సొంత డబ్బులతో క్యాబ్ బుక్ చేసుకొని పోతాడు, లేకపోతే మెట్రో ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా పోతాడు. ఎయిర్పోర్ట్కి అవసరం, కానీ ఫస్ట్ ఎంఎంటీఎస్ అవసరం, ఆర్టీసీ బస్సులు అవసరం, రోడ్లు అవసరం, డ్రైనేజీ. వర్షం వస్తే డ్రైనేజీ పొంగిపోయి మన పిల్లలు చచ్చిపోతున్నారు. మన పిల్లలు ఆడుకోవడానికి పోతే కుక్కలు జరిసి చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి మనవడో, కేసీఆర్ మనవడో కుక్క గారి చచ్చిపోడు, ఏ ఎమ్మెల్యే కొడుకో డ్రైనేజ్ లో పడడు. పేద ప్రజలు పడతారు కదా, వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ హైదరాబాద్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 4,500 కిలోమీటర్లు అవసరం. వీళ్ళు నిజాం కాలంలో చేసారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం లేదు. వర్షం వస్తే ఇది విశ్వనగరం అంటారు, బోట్లు అవుతాయి. మీరు ఎలివేటెడ్ కారిడార్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, యూసఫ్ కూడా, బంజారా హిల్స్, సోకాల్డ్ ఎవరైతే కోటీశ్వర్లు ఉంటారో వాళ్ళ ఏరియాలో కూడా అదే పరిస్థితి. వీళ్ళు ఇంకా మూసీ నదిలో ఆ బడ్జెట్ బుక్, నాన్న ఒకసారి బడ్జెట్ బుక్ అందుకో ఒకసారి. ఆ బుక్లో వాళ్ళు ఏం చెప్పారో చెప్తాం అసలు, ఎందుకంటే ప్రజలకి తెలవాలి. ఇగో ఇది నేను చెప్పేది కాదు,
రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా బడ్జెట్లో ప్రసంగంలో మన బట్టి విక్రమార్క గారు నిన్న చెప్పిన మాటలు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. విద్యా, వైద్యం, ఆరోగ్యం గురించి నేను చెప్పిన కదా. మూసీ నది ఎందుకు చేస్తారంటే వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. పిల్లలు కుక్కలు గరిచి చచ్చిపోతే అవసరం లేదు, పిల్లలు స్కూల్స్ కాలేజీలు లేకపోతే అవసరం లేదు, పిల్లలకి పేద ప్రజలకి హాస్పిటల్ అవసరం లేదు, విద్య వాళ్ళకి ప్రాధాన్యం కాదు, వైద్యం ప్రాధాన్యం కాదు, ఆరోగ్యం ప్రాధాన్యం కాదు, మూసీ నది సుందరీకరణ అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాము. వీళ్ళు ఏం చేస్తారట అంటే ఈ మూసీ నది ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, రిక్రియేషన్ అనే పదం బాగా బలిసినోడికి ఇక అన్ని బలిసి తిన్నాక బలిసి కొట్టుకున్న వాళ్ళకి రిక్రియేషన్ అవసరం. రిక్రియేషన్ అనే పదం అంటేనే నెసెసిటీ కాదు, ఎమర్జెన్సీ కాదు, ఇంపార్టెంట్ కాదు, అసలు అవసరం లేదు. అది పేద ప్రజలకు అవసరం లేదు, మధ్యతరగతి ప్రజలకు అవసరం లేదు. బంజారా హిల్స్లో ఉన్నోడికి, ఎకరాలు మింగినోడికి, ఊర్లను మింగినోడికి, జనాల నెత్తి మీద గుండు కొట్టినోడికి రిక్రియేషన్. పాదాచారుల జోన్లు, వాకింగ్ క్లబ్బులు, పొద్దున్నే తిన్నది అరగడానికి పాదాచారుల జోన్లు. పీపుల్స్ ప్లాజాలు, పీపుల్స్ ప్లాజాలు గవర్నమెంట్ కట్టాలా? ఇప్పుడు డబ్బులు ఉన్నోడు మాళ్ళు కట్టుకుంటాడు, బ్లాక్ మనీ ఉన్నోడు, అది ప్రైవేట్ పని కదా. పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఇవన్నీ అవసరం. ఎప్పుడు లండన్ లాగా, బ్రిటన్ లాగా, అమెరికా లాగా మనం కూడా ఆర్థికంగా అన్నీ అయిపోయి రేవంత్ రెడ్డి మనవడు పేద ప్రజల మనవాళ్ళు, రేవంత్ రెడ్డి కూతురు పేద ప్రజల కూతురు, కవిత కొడుకులు, కేటీఆర్ కొడుకులు మన పిల్లలు, పేద ప్రజల పిల్లలు. పేదరికం పోయి దారిద్ర్యం లేకుండా, రేషన్ కార్డు ఎవడు అడగకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవడు అడగకుండా, నల్ల నీళ్ళు ఎవడు అడగకుండా, సన్నబియ్యం అడగకుండా, అప్పుడు చిల్డ్రన్ థీమ్ పార్కులు, రిక్రియేషన్ క్లబ్బులు, పీపుల్స్ ప్లాజాలు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తారట. మరి ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే గతంలో కేటీఆర్ గారు క్లబ్బులు, పబ్బులు హైదరాబాద్లో ప్రపంచంలో ఎక్కడ లేనని క్లబ్బులు తీసుకొచ్చిండు. మరి కొన్ని దేశాల్లో సింగపూరు, థాయిలాండ్ మసాజ్ సెంటర్లు, లేకపోతే అమ్మాయిలు ఉంటాయి కదా కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జోన్లు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలి ఏర్పాటు చేయడం. మొత్తం రిచ్ పీపుల్ ఉంటారు కదా, దుబాయ్ నుంచి సింగపూర్, సింగపూర్ నుంచి దావోస్, దావోస్ నుంచి లండన్, ఇప్పుడు అమ్రాపాలి, గతంలో స్మితా సబ్రవాల్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, మొత్తం వాళ్ళు ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్, ఇక చార్టర్డ్ ఫ్లైట్లే కదా. జీవన ప్రమాణాల పెరుగుదల, ఇవన్నీ చేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తారు. తినడానికి తిండి లేనోడికి, చదువుకోవడానికి స్కూల్ లేనోడికి, హాస్పిటల్కి పోతే పాములు గరిచి చచ్చిపోయేటోడికి, డెంగ్యూ వచ్చి చచ్చిపోయేటోడికి సాంస్కృతిక వారసత్వ సంపద పెరుగుతుంది. నగర ప్రతిష్టను పెరుగుదనిస్తారు. లండన్, న్యూయార్క్, థేమ్స్, హుస్సేన్ సాగర్. అసలు మన నగర ఆల్రెడీ మనకు మంచి పేరు ఉంది హైదరాబాద్. ఇప్పుడు వాళ్ళు చేసిన సర్వే ఏంటంటే ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక సర్వే చేసిరట. అయితే ఇక్కడ చూడండి ప్రజలారా, వీళ్ళు చేసిన సర్వే ఏంటంటే సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వే. ఎంజాయ్మెంట్ ఎట్లా చేయాలి, థాయిలాండ్లో ఉన్న థాయ్ మసాజులు ఎట్లా తేవాలి, క్యాసినో క్లబ్బులు ఎట్లా తేవాలి, టీమ్స్ క్లబ్బులు ఎట్లా పెట్టాలి, ఇవి మరి ఎంజాయ్మెంట్ అంటే అదే కదా. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇప్పటికీ 50% పైగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇండి లేక కుక్కలు గరిచి చచ్చిపోతున్నారు, దోమలు గరిచి చచ్చిపోతున్నారు. ఇవాళ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వస్తే విష జ్వరాలు వస్తున్నాయి. మరి ఈ ఎంజాయ్మెంట్ సర్వే చేయమని చెప్పిన బేవకూఫ్ గాడెవడు, చేయించినోడు ఎవడు? ఈ మూసీ నదిలో 150,000 కోట్లు పోయమన్న వాళ్ళు ఎవరు? మూసీ నదికి కాలుష్యాన్ని ఆపడం అవసరమే. ఆ మూసీ నదిలో కెమికల్ కంపెనీలే కదా పోస్తున్నాయి. ఈ కెమికల్ కంపెనీలని రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చే కదా. ఈ ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు ఈ డెవలప్మెంట్ లేనప్పుడు మూసీ నది ఒకవైపు కెమికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఈ రాజకీయ నాయకులు అండదండలతోటే మూసీ నదిని ఖరాబ్ చేసిరు. మళ్ళా ఈ డ్రైనేజ్, కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మురికి కాలువలు లేవు. మీకు రిక్రియేషన్ క్లబ్బులు కావాలి, అమ్యూజ్మెంట్ పార్కులు కావాలి, ఎంజాయ్మెంట్ సర్వేలు కావాలి. గతంలో ఒక ఆయన కాళేశ్వరం పేరుతో 150,000 కోట్లు ఖర్చు పెట్టు. అదన్నా ప్రయారిటీ ఉన్న రంగం వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీరు. ఆయన 1000 రూపాయలు అయ్యేదాన్ని 10,000 చేసి, మెగా కృష్ణారెడ్డి 5,000, ఈయన 5,000 తీసుకున్నాడు. కాళేశ్వరరావు అనే పేరు పెట్టింది రేవంత్ రెడ్డి, కచరా అనే పేరు పెట్టింది రేవంత్ రెడ్డి. మరి ఈయనకి మూసీ రెడ్డి అనే పేరు పెట్టాలా? ఏం పేరు పెడతారు ప్రజలు? రిక్రియేషన్ రెడ్డా లేకపోతే ఎంజాయ్మెంట్ రెడ్డా? ఎవరు, ఏ ఇంజనీర్ మూసీ నదిలో 150,000 కోట్లు ఖర్చు పెట్టమన్నాడు? ఏ ఎన్విరాన్మెంట్ సైంటిస్టు ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండు? మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి? 3 నెలల క్రితం 50,000 కోట్లతో అయిపోద్ది అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇదే మన మంత్రి గారు లేదు 50,000 కోట్లు కాదు 70,000 కోట్లు అన్నారు. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు 150,000 కోట్లు అన్నారు. రేవంత్ అన్న 50,000 కోట్లతో నీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరిచ్చారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టాలి.
50,000 కోట్లు సరిపోవు, 70,000 కోట్లు కావాలని ఎవరిచ్చారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టాలి. 70,000 కోట్లు కూడా సరిపోవు, 150,000 కోట్లు కావాలన్నది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్సల్టెంట్ ఎవరు, దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు, దీన్ని ఆమోదించింది ఎవరు, క్యాబినెట్లో ఎప్పుడు డిస్కస్ జరిగింది, అసెంబ్లీలో ఎప్పుడు డిస్కస్ చేసిరు? ఏ తెలంగాణ ప్రజలు 150,000 కోట్లు మూసీ నదిలో పోయమన్నారు? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ స్పీచ్లలో చెప్పలే. మరి రాహుల్ గాంధీ పర్మిషన్ ఇచ్చిందా, సోనియా గాంధీ ఇచ్చిందా, ప్రియాంక గాంధీ ఇచ్చిందా, ఖర్గే ఇచ్చిరా? తెలంగాణ ప్రజలు సరే ఇచ్చారా? సార్, పోనీ 150,000 పెట్టినా మూసీ నది ప్రక్షాళన అనేది సాధ్యమా? అమ్మ, నేను ఇంజనీర్తో కూడా మాట్లాడినా. నేను చదువుకుంది జర్నలిజంలో పిహెచ్డి, ఒక పబ్లిక్ పాలసీలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన. నేను ఒక జర్నలిజంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఎక్స్పర్ట్ కాదు, నేను ఇంజనీర్తో మాట్లాడినా. రేవంత్ రెడ్డి గారు ఏవీ కాలేజీలో బిఏ చదువుకున్నాడు, ఆయన ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ. ఆయన ఎక్స్పర్ట్ కాదు, నేను ఎక్స్పర్ట్ కాదు, నువ్వే ఎక్స్పర్ట్ కాదు. ఓపెన్ గా మీ ఛానల్ ఆధ్వర్యంలో మూసీ నది మురికి కథలని ఒక స్టోరీ స్టార్ట్ చేసి ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ని పిలుద్దాం. పురుషోత్తం రెడ్డి సార్ని పిలుద్దాం. మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంజనీర్, సానా మారుతి గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్. కాబట్టి మూసీ నదికి 150,000 కోట్లు అవసరమా? మూసీ నది మేకప్ వేయడానికి మేకప్ కిట్లు లండన్ నుంచి అవసరమా? మూసీ నదికి కాటుకు ఎక్కడ దిద్దుతారు? మూసీ నదికి మేకప్ కిట్లు ఎక్కడ నుంచి తెస్తారు? మూసీ నదికి లిప్స్టిక్ ఎక్కడ పెడతారు? మూసీ నదికి చేయాల్సింది ఏంటంటే డ్రైనేజ్ పోకుండా వరద నీరు, వర్షపు నీరు వచ్చినప్పుడు ఆ నీళ్లు సాఫీగా సాగేటట్టు చూడాలి. వరద ముంపు గ్రామాలకు కూడా చూడాలి. మూసీ నది మీద అన్యాక్రాంత్యమైన ఆక్రమణలు కోర్టుకు వెళ్తే వాళ్ళకి నష్టపరిహారమే కొన్ని లక్షల కోట్లు కేటాయించాలి నగరంలో. అది మళ్ళీ చారానా మురికికి బారానా మసాలా లాగా 10 రూపాయలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయల బెనిఫిట్ కూడా రాదు. ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ప్రజల డబ్బులతో 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు రావాలి, కనీసం 100 రూపాయలు రావాలి. ఇది పిచ్చి తుగ్లక్ ప్రాజెక్ట్ అని నాతో 2-3 ఇంజనీర్లు చెప్పారు, 2-3 పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఓపెన్ డిబేట్ పెట్టాలి. మీకు అవగాహన లేకపోతే తెలుసుకోండి. మిమ్మల్ని తప్పుదో పట్టించి రేవంత్ అన్నగా మేమందరం పిలుచుకుంటే మిమ్మల్ని మూసిరెడ్డి అనే పేరు ఎవడు మారుద్దాం అనుకుంటున్నాడు? వా ఇంజనీర్ ఎవడో మీరు ఆల్రెడీ ఇప్పుడే 3-4 పేర్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఒకటి రేటెంత రెడ్డి, ఇంకోటి గుంపు మేస్త్రి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మూసిరెడ్డి. మేము రేవంత్ అన్నే అంటున్నాము. మరి మా రేవంత్ అన్నని తప్పుదో పట్టించిన ఇంజనీర్ ఎవడు? ఆ ఎన్విరాన్మెంట్ యాక్టర్ ఎవడు? ఆ మేకప్ మ్యాన్ ఎవడు? ఆ మేకప్ కంపెనీ ఎవరు? నదులని ప్రకృతి పరంగా పోనీయాల గానీ మీ ఆర్టిఫిషియల్ దాంతో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నప్పుడు లండన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, లండన్ జీవన ప్రమాణం ఏంది, లండన్ లో గాలి ఏంది, లండన్ లో నీళ్ళు ఏంది? మరి లండన్ లో పీల్చినట్టు పొల్యూషన్ లేకుండా గాలి ఉండాలి, లండన్ లో తాగినట్టు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలి. లండన్ లో కుక్కలు కలిసి చచ్చిపోరు ప్రజలు, కొట్టి చంపుతారు. లండన్ ప్రధానమంత్రిని కూడా కొట్టి చంపుతారు. ఒక కుక్క చచ్చిపోయినా కూడా అక్కడ ప్రభుత్వాలు పడిపోతాయి. అక్కడ కుక్కకున్న విలువ కూడా మన మనుషులకి లేదు కదా. అక్కడ లండన్ లో డెంగ్యూ వచ్చి ఎవరు చచ్చిపోవట్లే, లండన్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఎవరు అడగట్లే, లండన్ లో రేషన్ కార్డులు కావాలని ఎవరు అడగట్లే. మరి లండన్ లో థేమ్స్ నదిని చూసి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అది ఆర్థికంగా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలో ఒకటి, రిచెస్ట్ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు నువ్వు ఇప్పుడు స్టీఫెన్ ఆయన మన ఎలన్ మాస్క్ ఉన్నాడు. ఎలన్ మాస్క్ వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్, అంబానీ రిచెస్ట్ పర్సన్. మరి ఆయనను చూసి మనం అయితే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఎలన్ మాస్క్ చంద్రమండలంలో కూడా హోటల్ కట్టాలనుకుంటుండు. ఆయన కార్లు ఏంటి, ఆయన కార్లు కొత్తగా బ్యాటరీ కార్లు పెట్టిండు కదా, టెస్లా కార్లు. మరి టెస్లా కార్ చూసి నాకు కూడా కారు కావాలనుకుంటే ఎట్లుంటది? అంతే. చంద్రమండలంకి నేను కూడా రాకెట్లు పోవాలా? ఇప్పుడు ఎలన్ మాస్క్ తో నేను పోటీ పడగలనా? తెలంగాణ ప్రజలు పోటీ? లండన్ లో థేమ్స్ రివర్ ని చేయడం అంటే ఇదే. ఒక ఆయన గతంలో హుస్సేన్ సాగర్ నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అన్నాడు. ఆ నీళ్ళే తాగాలి మనం అన్నాడు. రూపాయి బిల్లు వేస్తే కింద కనపడాలన్నాడు. మరి జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వినేటోడు ఎర్రిపప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని గతంలో మనం అంటే, చెప్పే కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు కొండెరిపప్ప చేశారు. రేవంత్ అన్న, నీకు అవగాహన లేదనే అవగాహన కూడా లేదు. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. అన్న, ఈ మూసీ నది లాగానే ఉండనిద్దాం. దానిలో డ్రైనేజ్ నీళ్లు పోకుండా, కాలుష్యం నీళ్లు పోకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు చేయాలో అంత చేద్దాం. సార్, ఇంకోటి మా దృష్టికి ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్టే కాలేదు, అసలు ఇంకా మాట ముచ్చటల దగ్గర ఆగింది. ఇది కేవలం ఏ రకంగా చూసినా కేవలం వీళ్ళ లబ్ధి పొందడానికి కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, బ్యాక్ ఎండ్లో ఎక్కడెక్కడైతే ఈ రివర్ ఫ్రంట్ని తీసుకొద్దాము, డెవలప్ చేద్దాం అనుకుర్రు, అక్కడక్కడ ముందే భూములు కూడా సర్వే చేసుకుంటున్నారంట. అక్కడ భూములు ఎక్కడున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ముందే కొనుక్కోవాలి అని చెప్పి. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఈ విషయం?
రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ అనేది ఓపెన్ డాక్యుమెంట్. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి బంధువులు ఈ గత 45 రోజులు ఈ 2-3 నెలల్లో కొత్తగా ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ పాత కంపెనీల ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు గతంలో మూసీ నది మురికి ఎత్తేసిర్రా, నదులలో పుడిక తీసివేసిర్రా, లేవన్నా ఇంజనీరింగ్ కంపెనీ ఎక్స్పర్టైజ్లో ఒకసారి చూడండి. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 నుంచి 5 కంపెనీల్లో వీళ్ళ బంధువులు జాయిన్ అయినట్టు తెలిసింది. అవన్నీ కూడా నదులకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి నదుల్లో పుడిక తీసే కంపెనీలు. దీన్ని బట్టి దాల్మే కుచ్చు కాలా అంటున్నారు. అది అవునా కాదా అనేది వాళ్ళు చెప్పాలి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు డిబేట్కి వస్తే నేను ప్రూవ్ చేస్తా ఏ కంపెనీలో ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు. ప్రూఫ్స్ కావాలంటే ఏది మాట్లాడినా దానికి ప్రూఫ్స్, అన్నిటికీ ప్రూఫ్స్ నాకు దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ మా రేవంత్ అన్నని తప్పుదో పట్టించిన ఎవడు, మా రేవంత్ అన్న పేరు మూసీ రెడ్డిగా మార్చాలని చూస్తున్నాడు ఎవడు. మూసీ రెడ్డి బాగుంది. ఇప్పుడు మా రేవంత్ అన్నని మేము రేవంత్ అన్న అని పిలుచుకుంటే ఎవడో మా రేవంత్ అన్నని తప్పుదో పట్టిస్తున్నారు. వాడిని మాత్రం వదిలిపెట్టాను. సరే తప్పుదో పట్టిస్తే ఈయన ఎందుకు తప్పుదారి ఎక్కాలి? ఇప్పుడు మా అన్న చదువుకుంది BA బీటెక్ ఇంజనీరింగ్. ఆయన ఏదో పాపం లండన్ పోయొచ్చిండు, దావోస్ లో ఇంగ్లీష్ మాట్లాడిండు. మా లండన్ కూడా ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు వాడు వెస్ట్ వైపు హైదరాబాద్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్షణ ఉంది. కానీ ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు. మరి ఆయన సలహాదారులు అడ్వైజర్లా బడ్వైజర్లా తెలవాలి. ఈ బడ్వైజర్ల భర్తం పట్టాలి. రేవంత్ అన్న రేవంత్ గానే ఉండాలి. మూసీ నదికి ఎంత అవసరమో అంత పెట్టండి, పేద ప్రజల జీవితాలు బాగుపరచండి. కానీ బడ్జెట్ పేరుతో బరిదెగించి మీ అయ్యా తాత జాగిరి కాదు ఇది, మా పేద ప్రజలు కట్టిన రక్తాన్ని చెమటగా మార్చి మీకు పన్నులు కడితే మీరు మా జీతగాళ్ళు, మీరు మా సేవకులు, మీరు మా ప్రజాప్రతినిధులు. భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాసేవకులు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది. మా డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో మీకు ప్రయారిటీ. మీరు ఓనర్లు కాదు, మీరేమి రాష్ట్రానికి చక్రవర్తులు కాదు. ఆయన చక్రవర్తులు అనుకున్న వాళ్ళు మేమే అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని ఎట్లున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికే తెలంగాణలో అప్పుల శాతం ఎంత పెరిగిందో తెలుసా అమ్మా? 2014లో 70,000 కోట్లు ఉంటే 2023కి 7 లక్షల కోట్లు పెరిగింది. అంటే ఎంత శాతం పెరుగుంటుంది మీరు ఊహించండి ఒకసారి. అప్పుల శాతం ఒక కంపెనీ కానీ ఒక ఇల్లు కానీ ఎంత శాతం పెరుగుతుంది జనరల్గా అప్పుల శాతం ఈ 10 ఏళ్లలో? అంచనా గెస్ చేయండి. 20%. నువ్వు చెప్పమ్మా ఎంత శాతం పెరగచ్చు జనరల్ గెస్? అప్పులు జస్ట్ ఒక గెస్. ప్రజలారా, మన తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పుల కుప్పైంది అంటున్నాం కదా, 850% పెరిగింది. అసలు 2014 కూడా చెప్పలేదు కదా నేను. 2014లో పోలిస్తే ఇప్పుడు 2023కి ఈ 9 ఏళ్లలో 825% అప్పు పెరిగింది. 825% అప్పు. ఓకే. మనం శ్రీలంక, వెనిజులా, జింబాబ్వే దాన్ని మించిపోతాం. చపాతీల కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ అప్పుల శాతమేమో అంతా ఎన్ని రెట్ల అప్పు పెరిగింది అంటే 10 రెట్ల అప్పు పెరిగింది. 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్లు. మరి 7 లక్షల కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది? సంవత్సరానికి 3 లక్షల కోట్ల ప్రజలు కట్టిన డబ్బులు 30 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఈ ప్రజల డబ్బులకి కస్టోడియన్గా ఉండాల్సిన వాళ్ళు భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు. ఇది ప్రజాస్వామ్య దేశం అందామా? బరి తెగించిన బాధ్యత లేని పాలకులు అందామా? కాబట్టి ప్రజలారా, బడ్జెట్ అంటే అంకెలు లెక్కలు కాదు. బడ్జెట్ అంటే మన జీవన ప్రమాణాన్ని పెంచే సూచీలు. ఇంకా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా RBIకి తెలియకుండా ఇంకో 3 లక్షల కోట్లు తెచ్చిర్రు. దాదాపు 30 రకాల కార్పొరేషన్లు పెట్టిరు. ఈ కార్పొరేషన్ ఆదాయం రూపాయి, ఖర్చు 1,00,000 కోట్లు. ఈ కార్పొరేషన్లు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ అప్పంతా మనమే కట్టాలి. రేపు నీ పుట్టబోయే బిడ్డ మీద, పుట్టబోయే మనవడి మీద కూడా ప్రతి తల మీద 2014లో అప్పు ఎంత ఉంటుంది? 2014లో గెస్ చేయండి ఎంత ఉండొచ్చు? దాదాపు ఒక 2014లో అప్పు వేలలోనే ఉంది కదా సార్. మాక్సిమం గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో చేసిన అప్పు 20,000. తెలంగాణకు వచ్చిన వాటా 2014లో నీ మీద నా మీద 20,000 ఉండే. ఎప్పుడు? 2014లో. ఇప్పుడు 2023లో మీ మీద 2 లక్షలు, నా మీద 2 లక్షలు, మీ ఇంట్లో చిన్న పాప మీద 2 లక్షలు, నా కొడుకు మీద 2 లక్షలు. మరి అప్పులన్నీ రేవంత్ రెడ్డి ఆస్తుల మీద తీరుస్తాడా? లేకపోతే గత ప్రింటింగ్ ప్రెస్ అనుభవంతో ప్రింటింగ్ చేస్తాడా? లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో మరి దాచుకున్న నయీం డబ్బులు అవి దాచుకున్నాడు కదా 1,00,000 కోట్లు, అవి అమ్మి తీస్తారా? వీళ్ళ ఆస్తులు 23 దేశాల్లో ఉంటాయి, 1,000 కోట్లకి వెళ్తాయి. తినడానికి తిండి లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి 1,00,000 కోట్లు ఉంటాయి. బంజారాయిల్స్ లో బంగ్లాలు ఉంటాయి, చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి,
ఉంటాయి, కానీ అప్పులు మాత్రం మనమే తీర్చాలి. కాబట్టి ప్రజలారా, బాధ్యత లేని బరి తెగించిన ఈ బద్మాష్గాళ్ళు మన నాయకులైతే మనం చూస్తూ ఊకుందామా? అండ్ ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు ఫుల్ ఖర్చు పెడతారని నమ్మకం లేదు సార్ దాంట్లో ఖచ్చితంగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు మేనిఫెస్టో కాంగ్రెస్ది ముఖ్యంగా బాగా గుర్తుండాలి. ఎందుకంటే చాలా ప్రచారాలు చేసిన వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అందులో. దాంట్లో ముఖ్యంగా సార్ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణకు ప్రతీక ఉద్యమకారులు, అమరవీరులు, వాళ్ళ కుటుంబాల కోసం ముఖ్యంగా 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఇంకా చాలా చాలా చెప్పారు. నేను చెప్పింది జస్ట్ ఒక 1 క్వశ్చన్ నేను అడిగేది. బట్ బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావన సరికదా ఏమీ లేదు. అండ్ 6 గ్యారంటీల గురించి కూడా ఒకటో రెండో పెట్టారు, కానీ అన్ని 6 గ్యారంటీల గురించి కూడా లేదు. మరి దీని గురించి ఏం మాట్లాడుతారు? తెలంగాణ ప్రభుత్వము ఈ ఎంబులం ఏర్పడ్డది 1200 మంది పిల్లలు చచ్చిపోతే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ బట్టి విక్రమార్క అనేట ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి అనేట ఆయన మంత్రి అయ్యిండు, సీఎం అయ్యిండు. వీళ్ళ త్యాగాలు, వీళ్ళ ఇళ్ళల్లో ఎవరు చావలే. 1200 మంది చచ్చిపోయి 60 సంవత్సరాలు లక్షల మంది ప్రజలు త్యాగాలు చేస్తే నా తెలంగాణ కోటి రత్నాల వీణ కదా. మరి ఈ కోటి రత్నాల తెలంగాణని కోటి సార్లు ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేసిరు. ఉద్యమకారులు జైళ్ళకు పోతే, ఉద్యమకారులు చనిపోతే 1200 మంది అమరవీరుల కుటుంబాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు గతంలో అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయలేకపోయిండు. ఈ రేవంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలో 7 అమరవీరుల కుటుంబాల కన్నా న్యాయం చేసిండా? ఎంతమంది ఉద్యమకారులకి న్యాయం చేసిండు? ఎంతమంది ఉద్యమకారుల కుటుంబాలని గుర్తించి గౌరవించి ఆదుకున్నాడు? ఈ బడ్జెట్ మొత్తంలో ఎన్ని పేజీలు ఇది? ఈ బడ్జెట్ ప్రసంగం నిన్న బట్టి 70 పేజీలు. 70 పేజీల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్లో 70 సంవత్సరాలు అయినా కూడా 7 ఉద్యమకారుల గురించి కూడా ఉద్యమకారుల ఊసు లేదు, అమరవీరుల కుటుంబాల ఊసు లేదు. అంటే ఇది పేరుకే తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇది తెలంగాణ ఆత్మ లేని, జీవం లేని జీవోత్సవం. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ త్యాగమూర్తులు, 69 ఉద్యమకారుల గురించి కనీసం ఎక్కడా లేదు. గతంలో కేసీఆర్ గారు అదే విధంగా చేసిరు, ఇప్పుడు మీరు అదే విధంగా చేసిరు. కాబట్టి తెలంగాణ అమరవీరుల ఉసురు తగులుతుంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మరొకసారి ఈ ప్రభుత్వం భరతం పట్టాల్సిందే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ప్రశ్నించాల్సిందే. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉంది కదా, ఇంతవరకు 60 సంవత్సరాలు అవుతుంది ఉద్యమం జరిగి, అమరవీరుల స్తూపం మీద కనీసం శిలాఫలకం లేదు. 379 మందిని చంపిర్రు, 1200 మందిని మొన్న చంపిర్రు, లక్షలాది మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. అయినా కూడా మీకు తెలంగాణ అమరవీరుల శవాల త్యాగాల మీద పేరాలు ఎరుకున్నారు. త్యాగాలు ప్రజలవి, పోరాటాలు ఉద్యమకారులవి, భోగాలు మీ. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాలు ఫస్ట్ మోసం చేసింది ఉద్యమకారులని, నిరుద్యోగులని, అమరవీరుల కుటుంబాలని. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయండి, ఉద్యమకారులని గుర్తించండి, గౌరవించండి. 250 గజాల స్థలం ఇస్తామని ప్రజా అప్లికేషన్లని పెట్టిరు. అప్పుడు 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఏమైపోయింది? ఉద్యమకారులకి నెలకి 25,000 రూపాయల పెన్షన్ ఏమైంది? ఉద్యమకారులకి విద్యా, వైద్య, ఆరోగ్యంలో ఇస్తా ఉన్నారు. అంటే ఉద్యమకారులని వాడుకొని మీరు ఇలా ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేటోడు, కేసీఆర్ ఎక్కడ ఉండేటోడు, బట్టి విక్రమార్క ఎక్కడ ఉండేటోడు, కేటీఆర్ ఎక్కడ ఉండేటోడు? ఇలా మంత్రులు అయింది, ముఖ్యమంత్రులు అయింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నది. మనం కట్టిన డబ్బులతోటి వాళ్ళు తాగే నీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు పొద్దున్న లేసే తిండి దగ్గర నుంచి ఈ అమరవీరుల రక్తపు కూడు తిని అమరవీరులను మర్చిపోయారు. రాక్షసులు కూడా ఇట్లా చేయరు, మానవులు కాదు రాక్షసులు కూడా ఇట్లా చేయరు. కాబట్టి ఇది రాకాసి పాలన, ప్రజాపాలన మీరే తేల్చుకోండి. ఒక ఆయన ఏమో కచరా పాలన అన్నాడు, ఒక ఆయన బంగారు తెలంగాణ అన్నాడు, ఒక ఆయన ఏమో ప్రజాపాలన అంటున్నాడు. ఇది ఉద్యమకారులని దగా చేసిన పాలన అంటున్నాం. కాబట్టి రేవంత్ అన్న మీరు ఇమీడియట్ గా ఉద్యమకారులకు న్యాయం చేయాలి. కోదండరామ్ గారు మీకు పదవులు ఉంటే పెదాలు మూసుకుంటారా? సైలెంట్ అయిపోయింది. ఆయన ఎమ్మెల్సీ పదవి గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడాడు. నిరుద్యోగులు ఇలా అన్నమో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు అడిగితే 2,000 ఉద్యోగాల కోసం లాఠీ దెబ్బలు తింటున్నారు. కాబట్టి ఇది మంచిది కాదన్నా, నీకు ఉసురు తగులుతుంది. తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల ఉసురు తగిలితే ఏ ప్రభుత్వాలైనా పడిపోతాయి. మాకు అంకెల గారడి కాదు, ఇది మా ప్రభుత్వం అంటున్నాం. కాబట్టి మా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ప్రజలారా. సో తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ అసెంబ్లీ బడ్జెట్ మాత్రం ఎవ్వరు కూడా సాటిస్ఫైడ్గా లేరు. ముఖ్యంగా ఉద్యమకారులు ఏ సాధన కోసమైతే తెలంగాణని కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నామో, సో ముఖ్యంగా ఇందులో నిరుద్యోగులకి
సంబంధించింది ఏమీ లేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి కూడా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అసలు మెయిన్ విషయం నిరుద్యోగ భృతి కూడా అనౌన్స్ చేయలేదు. ఏదైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి మరి యూత్ డిక్లరేషన్ సభలో చెప్పినరో వాళ్ళు కూడా మరి మళ్ళీ ఇప్పుడు ఏదో వరంగల్లో సభ పెట్టబోతురట. మరి దాంట్లో ఏం చేస్తారో తెలియదు. మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా అద్భుతంగా ముందరికి ఆ బడ్జెట్ కూడా బాగుంది అని అనుకుంటున్నారా? మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారా? సో దయచేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.